ఒంటిమిట్ట రామాలయం. దేశం మొత్తంలో హనుమంతుడు లేని రామాలయం ఒక్కటే ఉంది. అది మన కడప జిల్లా ఒంటిమిట్టలో ఉంది. దీనికి కారణం ఏంటంటే రాముడు ఆంజనేయుడిని కలవక ముందే ఈ ఆలయం ప్రతిష్ఠ జరిగిందని చరిత్ర చెప్తుంది. వనవాస సమయంలో సీతాదేవి లక్ష్మణులతో కలిసి రాముడు యాగరక్షణ కోసం ఇక్కడ ఉన్నప్పుడు ఈ విగ్రహాలు ప్రతిష్ఠించారని, అప్పటికి హనుమంతుడితో పరిచయం లేకపోవడంతో ఆ విగ్రహం లేదని స్థల పురాణం చెప్తుంది. ఒంటిమిట్టలో వెలిసిన ఈ కోదండ రామస్వామి ఆలయం అద్భుత శిలా సంపదకు నిలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలోని శిల్పాలు విజయనగర కాల శిల్పకళా వైభవాన్ని స్మరింపజేస్తాయి. రంగమండపంలోని యాలి స్తంభాలు దర్శనార్థులను ఆకట్టుకుంటాయి. ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం చరిత్ర. పురాణాల ప్రకారం త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు సీతా లక్ష్మణ సమేతుడై దండకారణ్యంలో సంచరిస్తున్న సమయంలో సీతాదేవి దప్పిక తీర్చేందుకు భూమిలోకి బాణం సంధించగా అక్కడ నీటి బుగ్గ ఉద్భవించింది. అదే నేటి ఒంటిమిట్ట పవిత్ర రామతీర్థంగా భావిస్తారు. ఒకే రాతిపై శ్రీ సీతారామలక్ష్మణుల విగ్రహాలు చెక్కబడినందున ఈ ప్రాంతాన్ని ఏకశిలా నగరం అని పిలుస్తారు. ఆలయంలో శాసనాల ప్రకారం ఈ దేవాలయం నిర్మాణం 14వ శతాబ్దంలో ప్రారంభమై 17వ శతాబ్దానికి పూర్తయింది. 1356లో బుక్కరాయలు ప్రారంభించిన ఈ నిర్మాణం అనంతరం విజయనగర రాజులు మట్లి రాజులు అభివృద్ధి చేశారు. ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయం రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉండగా 2015 సెప్టెంబర్ 9న టీటీడీలో విలీనమైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం శ్రీ సీతారాముల కళ్యాణాన్ని ఒంటిమిట్టలో రాష్ట్ర పండుగగా నిర్వహిస్తారు.